హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ధృతమ్మాస్ కిచెన్. నార్మల్గా మనం ఫిష్ కర్రీని చింతపండు యూస్ చేసి చేస్తాం కదా. సో పులుపు కూడా హెల్త్కి అంత మంచిది కాదండి. ఈ చింతపండుతో కాకుండా టమాటో వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో ఒకసారి చూడండి. ఫిష్ని నీట్గా కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి. 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డలను తీసుకొని పొయ్యిలో వేసి కాల్చుకోండి. ఇలా కాల్చిన ఉల్లిగడ్డల పేస్ట్ ఫిష్ కర్రీకి చాలా టేస్ట్ని ఇస్తుందండి. లేదు అంటే స్టవ్ పైన కూడా కాల్చుకోవచ్చు, బట్ తప్పకుండా ఉల్లిగడ్డలను మాత్రం కాల్చి పేస్ట్ చేసి వేసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని 6 లేదా 7 ఎల్లిపాయలు, అలాగే చిన్న అల్లం ముక్క, దానితో పాటు ఉల్లిగడ్డలని పొట్టు తీసి వేసుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోండి. అది కొంచెం పచ్చివాసన పోయాక సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చిని, కొద్దిగా అల్లం, చిటికెడు పసుపు, కొంచెం గరం మసాలా, టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 2 మీడియం సైజ్ టమాటోని కట్ చేసి వేసుకోండి. టమాటోస్ కొంచెం మగ్గాక 3 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు గరం మసాలా, అలాగే జీలకర్ర మెంతుల పౌడర్ని వేసి ఒక 3 మినిట్స్ ఉడికించుకోండి. మనం కడిగి పెట్టుకున్న ఫిష్ని వేసి ఈ మసాలా అంతా ఫిష్కి కలిసేలా మెల్లిగా కలుపుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోండి. చూడండి, మొత్తం చక్కగా ఉడికిపోద్ది. ఫిష్ టేస్ట్ కూడా టమాటోస్ వేసాం కదా, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నా రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.